ఇంకా రైతుల దగ్గర పోయి అరే 10,000 ఏం మీకు సరిపోతుంది, 15,000 ఇస్తా అయ్యా, మీకు 10,000 సరిపోతున్నాయా, 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటుండు, నాకు కోసుకొని తిన్నా 18,500 crores కన్నా ఎక్కువ రాదు, మీరు ఏమైనా చేసుకోండి అంటుండు. ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ ఏమంటుండు, నేను సికింద్రాబాద్కి డెవలప్ చేస్తా, నేను కేసీఆర్ అన్న దగ్గర రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూర్చొని ఫండ్స్ చేస్తా. అరే రేవంత్ రెడ్డి అన్ననే ఎక్కడ పోయి ఫండ్స్ లేవు, ఢిల్లీ దగ్గర పోతే చెప్పులు ఎత్తుకొని పోతున్నారు అని ఆయన బాజాబ్తా చెప్తుండు. అరే నవీన్ అన్న, మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఫండ్స్, ఎక్కడి నుంచి తెస్తారు? సరే మీ దగ్గర ఫుల్ ఆస్తులు ఉన్నాయి, మీ దగ్గర వేల వందల కోట్లు ఉన్నాయి, అక్కడి నుంచి పెడతా అంటే పబ్లిక్ మీద నమ్ముతారు. మీరు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి తెస్తారని అబద్ధాలు చెప్పకండి, ఆయననే దివాలా తీసేసింది తెలంగాణ అని చెప్పేసిండు. నేను ఒకటే మాట చెప్తా, మన స్టేట్లో ఎప్పుడైనా ఎవరికైనా అప్పు, ఎవరైనా మనం జనరల్లీ అందరిపైన అప్పు ఉంటుంది. అప్పు తీసుకోవడానికి ఏం చేస్తాం మనము, మంచిగా అరే అప్పు ఉన్న తర్వాత లేదని చూపించుకుంటాం, మంచిగా తయారయ్యి ఒక వైట్ షర్ట్ వేసుకొని ఉంగరాలు లేకుండా రోల్ గోల్ వేసుకొని పోయి అప్పు అడతాం, అప్పు తీసుకొని వస్తాం. ఈయన డైరెక్ట్గా నా స్టేట్లో ఏం లేదు మేము బికారీ అయిపోయినాం అంటే ఎవరు అప్పు ఇస్తారు భయ్?